హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో హై ప్రోటీన్ ఉన్న పనీర్తో మరింత టేస్టీగా కమ్మగా కర్రీ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఈ పనీర్ కర్రీ రోటీలోకైనా, పరోటాలోకైనా లేదా బగారా రైస్, జీరా రైస్లో కూడా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా మరింత టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలాగా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పనీర్ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోవాలి. దానిలో 1 ఇంచు బటర్ క్యూబ్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యి బటర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలో 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచి అల్లం ముక్క వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కర్రీ మంచి టేస్ట్ రావడం కోసం ఒక 6-7 జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటాలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మెత్తగా కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి టమాటాలు ఎంత మెత్తగా కుక్ అయిపోయాయో కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. టమాటా ఆనియన్ పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో 1 ఇంచు బటర్ క్యూబు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత దీనిలో 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే 1 ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ని ఒక 3-4 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే 1.5 టీ స్పూన్ కారము, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి, టేస్ట్కి సరిపడినంత సాల్టు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. మసాలా మాడిపోతుంది అనిపిస్తే మీకు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 100-150 ml వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా కావాలో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. క్రీమ్ వేసుకోవటం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. క్రీమ్ ఇష్టం లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలింది కదా. ఈ టైంలోనే ఒక 200 గ్రామ్స్ పనీర్ని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చాలామంది పనీర్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటారు. ఇక్కడ నేనైతే పనీర్ని ఏమీ ఫ్రై చేయలేదు, ఫ్రెష్ పనీర్నే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. పనీర్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేస్తే పనీర్ హార్డ్గా అయిపోతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి. పనీర్ కర్రీలో కసూరి మేతి వేసుకోవటం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే చివరిగా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ పనీర్ బటర్ మసాలా పరోటాతో అయినా, లేదా రోటీ, నాన్లోకి, లేదా రైస్లో కూడా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.